విసన్నపేటలో ఈ నెల 7వ తేదీన జరిగిన వితంతు మహిళ హత్య కేసులో పోలీసులు ఊహించని ట్విస్ట్ను వెలుగులోకి తీసుకువచ్చారు. కన్న కొడుకే తన తల్లిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. విసన్నపేటకు చెందిన చింతకాయల రమాదేవి 45 సంవత్సరాలు అనే వితంతు మహిళ గత ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలి చిన్న కుమారుడు చింతకాయల రఘువంశీ 27 సంవత్సరాలు హైదరాబాద్లో మోటార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. రమాదేవి కూడా ఎక్కువగా తన కుమారుడు వద్దే హైదరాబాద్లో నివాసం ఉంటుంది. పెన్షన్ తీసుకునేందుకు ఇటీవల విసన్నపేటకు వచ్చిన సమయంలో రఘువంశీ తనకు అప్పులు ఉన్నాయని, తల్లి పేరుపై ఉన్న ఇంటిని అమ్మాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. 8/6/2026 తారీఖున సాను ఉమాదేవి ఈమె విసన్నపేట చెందిన ఈమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 70/2026 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 BNS కింద విసన్నపేట పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఈ కేసు ఇది మర్డర్ కేసు కావడం వల్ల దీని దర్యాప్తుని మైలవరం ఇన్ఛార్జ్ సిఐ గారు అయినటువంటి కిషోర్ బాబు గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తాత్కాలిక గైర్హాజరులో ఆయన ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ కేసు యొక్క పూర్వాపరాలను పరిశీలిస్తే చింతకాయల రమాదేవి అనే ఈమె భర్త చనిపోయింది, వితంతువు. ఇక్కడ విసన్నపేటలోనే ఈమె నివాసం ఉంటారు. అదేవిధంగా తన చిన్న కుమారుడు అయినటువంటి చింతకాయల రఘువంశీ ఇతను హైదరాబాద్లో బైక్ మెకానిక్గా పనిచేస్తాడు. అతను వద్ద ఉంటూ తాత్కాలికంగా ఇక్కడికి విసన్నపేట ఈ వితంతు పెన్షన్ అవి తీసుకోవడానికి అని చెప్పి వస్తూ ఉంటుంది. అదే క్రమంలో ఈ పెన్షన్ తీసుకోవడానికి ఈమె రావడం జరిగింది. అయితే దీనికి ముందుగా ఈ చిన్న కొడుకు అయినటువంటి చింతకాయల రఘువంశీ తన తల్లి అయినటువంటి ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో ఈ రమాదేవి, చింతకాయల రమాదేవి యొక్క కొద్దిగా ఈమె ఇతర వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం అది నచ్చక, అదేవిధంగా ఇతను అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చుకునే క్రమంలో ఇల్లు అమ్మాల్సిందిగా, తనకున్న ఒకే ఒక్క ఇల్లును అమ్మాల్సిందిగా తన తల్లి మరియు ముతురాలైనటువంటి ఈ కేసులో ముతురాలైనటువంటి రమాదేవిని ఒత్తిడి చేయడం జరిగింది. ఆమె దానికి నిరాకరించే క్రమంలో ఈయన ఈ చింతకాయల రఘువంశీ ఈమెను 6వ తారీఖున ఈమె ఇంటి దగ్గర ఒకరితే ఉండగా వచ్చి ఆమె యొక్క పేక ములిమి చంపేయడం జరిగింది. దీని తదుపరి దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటిని అనుసరించి ఇతన్ని ముద్దాయిగా గుర్తించి ఈ రోజున ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇతను పట్టుబడడం జరిగింది. ఇతను పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చేత్తో ఆయన ముందు చేత్తోనే గొంతుకులివి చంపినట్టు పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి మళ్ళా ఈయన చంపేదానికి మళ్ళీ ఇక్కడికి బైక్ మీద వచ్చి ఇక్కడ మిడ్ నైట్ వరకు అతను బండి అక్కడ పక్కన వేరే ప్లేస్లో పార్కింగ్ చేసుకుని వెళ్ళి పథకం ప్రకారం ఆమెను హత్య చేయడం. మళ్ళీ తిరిగి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అబ్స్కాండింగ్లో ఉంటే అతను పట్టుకునే క్రమంలో ఈరోజు వెహికల్ చెకింగ్లో అక్కడ మనకి విసన్నపేట రెడ్డిగూడ రోడ్లో అతను అరెస్ట్ చేయడం. నిందితుడిగా తేలింది. తదుపరి దర్యాప్తులో ఇంకా ఏమైనా విషయాలు వెలుగులోకి వస్తాయి మీకు తెలియదు.